జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని, పెద్ద ఎత్తున దొంగ ఓట్లను సృష్టించి గెలవాలని చూస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న దొంగ ఓట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని, మొత్తం 12,000కు పైగా దొంగ ఓట్లను సృష్టించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇష్టానుసారంగా వేల సంఖ్యలో ఫేక్ ఓట్లు పంపిణీ చేశారని ఫైర్ అయ్యారు. ఆయనపై ఇప్పటికే కేసు కూడా నమోదైందని తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. 2023లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ లిస్టు ప్రకారం ఓట్ల సంఖ్య 3,75,000 చిల్లర. ఇప్పుడు 2025లో 23,000 ఓట్లు పెరిగినాయని చెప్పి ఈ రోజు ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు. 12,000 ఓట్లు డిలీట్ చేశామని చెప్తున్నారు. 3,98,000 ఓట్లు అంటే దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. గతం కంటే దాదాపు 23,000 ఓట్లు పెరిగినాయి. 12,000 తీయంగా ఇంత సడన్ స్పైక్ అంటే చాలా అసాధారణమైన స్పైక్. అది ఇంత అసాధారణమైన స్పైక్ ఎట్లా వచ్చింది, ఇంత ఒకటేసారి ఓట్ల సంఖ్య ఎట్లా పెరిగిందని మాకు అనుమానం వచ్చి అప్పుడు మేము ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాం. దిస్ ఇస్ ద కాంగ్రెస్ క్యాండిడేట్ హూస్ బీన్ అనౌన్స్డ్ రీసెంట్లీ has conducted this program called voter cards distribution. You can even see some minor voters. He's been already booked for fake epic voter ID distribution. In full media glare, this gentleman has distributed more than 1,000 such voter IDs. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన ఇష్టానుసారంగా అసలు ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు, అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం, డిస్ట్రిబ్యూషన్ తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని మరి ఎలక్షన్ కమిషన్ తెలుసో లేదో కూడా తెలియదు. చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్ లాగా కనబడతా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా పిలిచి 1000 మందితో ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు. ఫేక్ ఐడి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా సీరియస్ నేరం. కానీ చూస్తుంటే మాత్రం మరి మొత్తం కిందికెళ్ళి మిద్దాక అంతా కొల్యూడ్ అనేట్టే కనబడుతుంది. కాంగ్రెస్ బీజేపీ ఎట్లా కొల్యూజన్ గవర్నమెంటే నడుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండో ఏమో పైకి, ఏం మాట్లాడద్దు ఈ విషయంలో, ఎందుకంటే మా దొంగ ఓట్లతోనే గెలవాలనుకుంటాం అన్నడేమో. మరి అయినా గెలవరు, అది కూడా చెప్తున్నాడు. ఇన్ని కథలు పడ్డా గెలవరు. మళ్ళా ఖచ్చితంగా అక్కడ మంచి మెజారిటీతో గెలిచేది బీఆర్ఎస్ గెలుస్తుంది, బ్రహ్మాండం గెలుస్తుంది. మేము డిమాండ్ చేసేది ఎన్నికల కమిషన్ ని 3. ఒకటి, ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం, యాక్షన్ తీసుకోండి అని అడిగి 24 గంటలైంది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. రెండవది, మేము అడుగుతున్నాం థరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం. ఇప్పటిదాకా స్పందన లేదు. ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం. మూడవది, ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి, ఇది తప్పు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లుంటే ఇదేం ఎన్నిక, ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము. మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై, కాంగ్రెస్ తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. బీహార్ లోనేమో జరిగింది ఓట్ చోరీ, అంటే ఉన్న వాళ్ళ ఓట్లను రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటా ఉంటారు, ఓట్ చోరీ ఓట్ చోరీ. అక్కడ జరిగిందేమో ఓట్ చోరీ అంటున్నారు రాహుల్ గాంధీ, ఇక్కడ చోరు ఓట్లు, మొత్తం దొంగ ఓట్లు. అది ఓట్ చోరీ, ఏ చోరు ఓట్.